పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందినటువంటి AH-64 అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనకు ఇరాన్నే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇందుకు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. మరోవైపు అమెరికా చర్యకు తాము కూడా తగిన సమాధానమిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీ స్పష్టం చేశారు. ఒమన్ తీరం వెంబడి హార్మోజ్ జలసంధి ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ గస్తీ నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న 2 పైలట్లను అమెరికా సైన్యం సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలు కాలేదని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇరాన్ దాడేనని అమెరికా ఆరోపించింది. అమెరికా దర్యాప్తు వివరాల ప్రకారం అపాచీ హెలికాప్టర్ ఒక ఇరాన్ డ్రోన్ ఢీకొనడం వల్ల కూలిపోయినట్టు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఆ ఢీకొనడం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న అంశంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో స్పందించారు. హార్మోజ్ జలసంధి వద్ద గస్తీ నిర్వహిస్తున్న అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరానియన్లు కూల్చేశారన్నారు. అందులోని 2 పైలట్లు క్షేమంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ అమెరికా ఈ దాడికి తప్పనిసరిగా ప్రతిస్పందిస్తుందన్నారు. ట్రంప్ ప్రకటన అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై దాడులు చేపట్టింది. హార్మోజ్ జలసంధిలోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన కేష్మ్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం దక్షిణ ప్రాంతాలపై జరిగిన అమెరికా దాడుల తీవ్రత తగ్గినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్పై ఎలాంటి దాడినైనా బెదిరింపునైనా సమాధానం చెబుతామన్నారు. సురక్షితంగా ఉండాలనుకుంటే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలన్నారు. ఇదిలా ఉండగా అపాచీ హెలికాప్టర్లోని 2 పైలట్లను రక్షించిన విధానం ప్రత్యేకంగా నిలిచింది. అమెరికా సైనిక చరిత్రలో తొలిసారిగా డ్రోన్ బోట్ ద్వారా సముద్రంలో చిక్కుకున్న సైనికులను రక్షించినట్టు సెంట్కామ్ తెలిపింది. ప్రమాదం జరిగిన సుమారు 2 గంటల తర్వాత కోర్సెర్స్ అనేటటువంటి 24 అడుగుల పొడవున్న మానవరహిత నౌక పైలట్లను గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం మరో హెలికాప్టర్ వారిని తీసుకుని వెళ్ళింది. హార్మోజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఇప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా నేరుగా ఇరాన్పై దాడులకు దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. కొన్ని నెలల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారకముందే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనకు ఇరానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇందుకు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. మరోవైపు అమెరికా చర్యలకు తాము కూడా తగిన సమాధానమిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఒమన్ తీరం వెంబడి హార్మోజ్ జలసంధి ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ గస్తీ నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న 2 పైలట్లను అమెరికా సైన్యం సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలు కాలేదని ట్రంప్ వెల్లడించారు.
అయితే ఈ ప్రమాదానికి కారణం ఇరాన్ దాడేనని అమెరికా ఆరోపించింది. అమెరికా దర్యాప్తు వివరాల ప్రకారం అపాచీ హెలికాప్టర్ ఒక ఇరాన్ డ్రోన్తో ఢీకొనడం వల్ల కూలిపోయినట్టు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఆ ఢీకొనడం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న అంశంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో స్పందించారు. హార్మోజ్ జలసంధి వద్ద గస్తీ నిర్వహిస్తున్న అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరానియన్లు కూల్చేశారన్నారు. అందులోని 2 పైలట్లు క్షేమంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ అమెరికా ఈ దాడికి తప్పనిసరిగా ప్రతిస్పందిస్తుందన్నారు. ట్రంప్ ప్రకటన అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై దాడులు చేపట్టింది. హార్మోజ్ జలసంధిలోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన కేష్ముత్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం దక్షిణ ప్రాంతాలపై జరిగిన అమెరికా దాడుల తీవ్రత తగ్గినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్పై ఎలాంటి దాడినైనా బెదిరింపునైనా సమాధానం చెబుతామన్నారు. సురక్షితంగా ఉండాలనుకుంటే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలన్నారు. పర్షియన్ గల్ఫ్ చరిత్రలో చొరబాటుదారులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా అపాచీ హెలికాప్టర్లోని 2 పైలట్లను రక్షించిన విధానం ప్రత్యేకంగా నిలిచింది. అమెరికా సైనిక చరిత్రలో తొలిసారిగా డ్రోన్ బోట్ ద్వారా సముద్రంలో చిక్కుకున్న సైనికులను రక్షించినట్టు సెంట్కామ్ తెలిపింది. ప్రమాదం జరిగిన సుమారు 2 గంటల తర్వాత కోర్సైర్ అనే 24 అడుగుల పొడవున్న మానవరహిత నౌక పైలట్లను గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం మరో హెలికాప్టర్ వారిని తీసుకువెళ్లింది. హార్మోజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఇప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా నేరుగా ఇరాన్పై దాడులకు దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. కొన్ని నెలల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారకముందే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.